అన్నీ లెక్కిస్తాడండి ప్రభు. మన నీతి ఎలా ఉన్నదంట అని చెప్తా ఉంటాడంటే జ్ఞాపకం చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. అంచె దినాలు, రాకడ సమీపమైన దినాలు. ఎప్పుడు నీ పిలుపు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతావో తెలియదు. పోయే సందర్భానికైనా పరిశుద్ధుడిగానే పో. స్తోత్రం. పరిశుద్ధుడిగా పరిశుద్ధతలో పో అంతే. ఈరోజు నాకు ఈరోజు రాలేదు, రేపు సమయం లేదంట నేను అంతే. జాగ్రత్తగా ఉండండి అంతే. నీటి బుడగ వంటి ఈ జీవితం ఉన్నాడు అన్నాడలే. ఏనాడు సమస్య పోవునో తెలియదు. అందుకే జాగ్రత్తగా. నీటి బుడగ ఎన్నాళ్ళు ఉంటుంది, మనిషి జీవితం కూడా అంతే. వ్యసనాలతో ఉండి, దేవునికి దూరంగా ఉండి, చెప్పి 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 సేవకులు నోర్లు అరిగిపోతున్నాయి కానీ మార్పు రాకపోతే. దేవుడు ఒక దినాన్ని అన్నాడు, నా సేవకులు నా ప్రవక్తలను పంపించి నెత్తి నూరు బాదుకొని కన్నీరు గార్చి చెప్పారు, నీకు అర్థం అవ్వలేదు కదా, ఇంకా ఆ ప్రాంతాన్ని ఏమైపోద్దని చెప్పించాడు తెలుసా. అదే ఒక మనిషి దగ్గరికి నీతో దేవుడు పదే పదే మాట్లాడుతున్నాడు అని అంటే నిన్ను గద్దిస్తున్నాడు. ఫస్ట్ గద్దింపు తర్వాత